అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లర్న్ టు ఎర్న్ ఛానల్. సో ఈ వీడియోలో 2025 ఏదైతే ఐపీఎల్ జరుగుతుందో ఈ ఐపీఎల్లో అంబానీ గారు పెట్టిన పెట్టుబడి ఎంత, మరి అంబానీ గారు ఈ ఐపీఎల్ నుంచి ఎంత డబ్బు సంపాదించుకుంటున్నారు, మరి ఈ 2025 ఐపీఎల్లో పెట్టిన పెట్టుబడికి ఎన్ని రెట్లు ఇన్కమ్ని జనరేట్ చేయబోతున్నారు, ఈ స్ట్రాటజీస్ అంతా కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం. మరి అంబానీ గారి యొక్క ఐడియాస్ ఎలా ఉంటాయి, మరి మ్యాచ్ మనం చూస్తున్నాం అనుకోండి, మధ్యలో యాడ్ వచ్చిందా దాని మీద కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తారు. అండ్ మ్యాచ్ ఏదైతే ఉందో మనము యాడ్ని స్కిప్ చేసినా కూడా అక్కడ కూడా అంబానీ గారు ఇన్కమ్ని తీసుకుంటారు. అండ్ టీవీలో మనం చూసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ మొబైల్లో కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఎక్కడ కూడా ఐపీఎల్లో మిస్ అవ్వకుండా అంబానీ గారు ప్రతి దగ్గర కూడా ఇన్కమ్ని జనరేట్ చేయబోతున్నారు. దానితో పాటు ముంబై ఇండియన్స్ టీం ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేస్తుందో అక్కడ కూడా అంబానీ గారు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. మీకు ఆలోచన రావచ్చు ఏంటంటే అంబానీ గారు బాగా డబ్బులు సంపాదించేస్తున్నారు ఐపీఎల్ నుంచి అని, కానీ దానికంటే బిఫోరు పెట్టుబడి కూడా అంతే పెట్టారు. అయితే అంబానీ గారు ఇక్కడ వచ్చేసి యాడ్స్ నుంచి 5,000 కోట్ల రూపాయలు సంపాదించాలనే ప్లానింగ్ వేశారు. అయితే యాడ్స్ ఏవైతే ఉన్నాయో యాడ్స్ నుంచి ఎంత డబ్బు సంపాదిస్తున్నారనేది స్ట్రాటజీ ఏంటి దాని వెనకాల, అండ్ కామన్ పీపుల్ నుంచి ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, అండ్ ముంబై ఇండియన్స్ టీం మీద కూడా ఎంత డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో కంప్లీట్గా అంబానీ గారు ఏ రంగం నుంచి ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బు సంపాదిస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. 2008లో సోనీ ఏదైతే మ్యాక్స్ ఉందో 2008 to 2017 ఏదైతే అగ్రిమెంట్ ఉందో 10 years 8,000 crores అప్పుడు పర్చేస్ చేసుకుంది. మరి దాని తర్వాత 2017లో చూసుకుంటే డిస్నీ హాట్స్టార్ దాన్ని అప్పుడు జస్ట్ నేను 5 years మాత్రమే తీసుకుంటాను, బట్ ఇన్కమ్ వచ్చేసి 16,000 crores అని చెప్పి తీసుకోవడం జరిగింది. కానీ 2024లో కూడా కంటిన్యూ చేద్దామని ఆలోచనతో ముందుకు సాగే ముందే అంబానీ గారు ఆ యొక్క ప్లాన్ని ఫెయిల్ చేసేశారు. అంబానీ గారు టీవీలోనే కాకుండా డిజిటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కంప్లీట్గా 20,000 crores ఇస్తామని చెప్పారు. అండ్ అదర్స్ మ్యాచ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 3,000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అండ్ ఏదైతే ఫారెన్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 1,000 crores. అయితే టోటల్గా వచ్చేసి 24,000 crores ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇంత ఖర్చు చేసిన తర్వాత కూడా ఐపీఎల్ మ్యాచ్ ఫ్రీ అని చెప్తున్నారు అంబానీ గారు. సో జియో హాట్స్టార్ నుంచి ఏదైతే ఖర్చు పెట్టారో 24,000 crores ఏదైతే ఉందో దానికి డబుల్ అంటే 48,000 crores ఇన్కమ్ని జనరేట్ చేయాలనే ప్లాన్ మీద చాలా స్ట్రాటజీ ఉపయోగించారు. అయితే కేవలం జియో హాట్స్టార్ యాప్ నుంచే 5,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తారు, మరి దీని మీద మనము 1 కాదు 2 కాదు 5 పాయింట్స్ మనము క్లియర్గా మాట్లాడుకుందాం. యాడ్స్ నుంచే కాకుండా మరి కామన్ పీపుల్ నుంచి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేస్తారు, అండ్ ముంబై ఇండియన్స్ టీం ఏదైతే ఉందో దాని మీద వచ్చే ప్రాఫిట్ ఏ విధంగా తీసుకుంటారో కూడా మనము క్లియర్గా తెలుసుకుందాం. సో నెంబర్ 1 మనం మాట్లాడుకుంటే పాజిటివ్ సెంటిమెంట్స్. సో పాజిటివ్ సెంటిమెంట్స్ గురించి మనము మాట్లాడుకుంటే ఏంటంటే రోహిత్ శర్మ గారు ఏదైతే క్యాప్టెన్సీ ఉన్నారో లాస్ట్ మనకు 2024లో ఏదైతే మనకు 2020 వరల్డ్ కప్ని తీసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత రీసెంట్లీ వచ్చేసి ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అక్కడ కూడా విజేతగా నిలిచారు రోహిత్ శర్మ గారు. మరి ఛాంపియన్ ట్రోఫీ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్, అదేవిధంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఏవైతే మ్యాచెస్ జరిగాయో టోటల్ ఏదైతే ఛాంపియన్ ట్రోఫీ జరిగిందో అక్కడ కేవలం వ్యూస్ మాట్లాడుకుంటే 540 crores వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఏదైతే జరిగిందో అక్కడ 6 crores పీపుల్ ఆ టైంలో వాచ్ చేశారని చెప్పొచ్చు. మరి బ్యాక్ వెళ్ళి 2024 ఐపీఎల్ చూసుకుంటే మనము 52 crores టీవీలో వాచ్ చేస్తే 42 crores వచ్చేసి డిజిటల్గా వాచ్ చేయడం జరిగింది. అంటే టోటల్గా వచ్చేసి 94 crores మాత్రమే చూశారు. అయితే మనకు మార్చిలో స్టార్ట్ అయిన ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఏదైతే మనకు ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఉందో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 32 బిగ్
స్పాన్సర్షిప్ కంపెనీస్ డీల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ లెవెల్ 100+ అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువ శాతం రావడం జరిగింది. దానితో పాటు మనం మాట్లాడుకుంటే ఇప్పటికే 3,500 కోట్ల రూపాయలు డీల్ని కూడా కుదుర్చుకుంది జియో టీమ్. మరి 5,000 కోట్లకి టార్గెట్ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అండ్ మరి లెవెల్ 100+ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఎలా వచ్చాయనే ఆలోచన మీలో ఉండొచ్చు. అయితే ఇక్కడ చిన్న చిన్న కంపెనీస్ కూడా ఈసారి అడ్వర్టైజ్మెంట్లో దిగాయి. సో సెకండ్ పాయింట్ మాట్లాడుకుంటే హై రేట్స్. ఎక్కడ హై రేట్స్, ఏ విధంగా డిజిటల్ టీమ్ స్టార్ట్ చేసింది. మనము లాస్ట్ 2024 ఐపీఎల్ టైం చూసుకుంటే అక్కడ వచ్చేసి ఏదైతే డిజిటల్ కావాలి అనుకున్నారో వాళ్ళు జియో సినిమాకి వెళ్ళాలి అండ్ ఏదైతే డిస్నీ హాట్స్టార్ కావాలో వాళ్ళు సెకండ్ పార్ట్ వెళ్ళాలి. ఇక్కడ ఏ విధంగా ఉండేదంటే ఛాలెంజెస్గా ఉండేది. అంటే నేను ఆఫర్ ఇస్తానంటే నేను ఆఫర్ ఇస్తాను, లేదు నేను డిస్కౌంట్ ఇస్తానంటే నేను డిస్కౌంట్ ఇస్తానని చెప్పి హోరాహోరీగా ఉండేది. ఎందుకంటే బోత్ ఆర్ డిఫరెంట్ ఇన్ 2024. కానీ దిస్ టైం 2025లో కంప్లీట్గా జియో సినిమాస్ అండ్ హాట్స్టార్ రెండు కలిపి జియో హాట్స్టార్గా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే అంబానీ గారు అనుకుంటారో, అంబానీ గారు ఏదైతే చెప్తారో అదే ఫైనల్. ఎందుకంటే ఒకటే కంపెనీ అయ్యింది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ చేయొచ్చు. అయితే ఏదైతే పెద్ద కంపెనీస్, పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెద్ద టీవీల్లో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి స్టార్టింగ్ 40 crores నుంచి 240 crores వరకు యాడ్స్ని ప్యాకేజ్ మీద ఛార్జ్ చేస్తున్నారు. సో బిగ్ స్పాన్సర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. మరి టీవీ రేట్స్ వచ్చేసి 8.5 per second తీసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా సో మనము రేట్స్ మొబైల్లో చూసుకుంటే 250 per ఇంప్రెషన్, అంటే సింగిల్ ఇంప్రెషన్కి 250 రూపీస్ ఛార్జ్. ఏదైతే మ్యాచెస్ ఉన్నాయో ఫైనల్ కావచ్చు, సెమీఫైనల్ కావచ్చు, లేదంటే పెద్ద టీమ్స్ ఆడే మ్యాచెస్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్రైజెస్ అనేవి అన్నీ కూడా డిఫరెంట్గా మారిపోతుంటాయి. సో మనము థర్డ్ పాయింట్ మాట్లాడుకుంటే టార్గెట్ లోకల్ కంపెనీస్. అంటే లోకల్ కంపెనీస్ మీద జియో టీము వాటి మీద కూడా టార్గెట్ చేయడం జరిగింది. చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. మరి చిన్న కంపెనీస్కి కూడా జియో టీమ్ ఏమంటుందంటే మీరు కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న ఒక కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యాడింగ్ ఇచ్చుకోవాలి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి అంటే మొబైల్లో మనము అడ్వర్టైజ్మెంట్ ఏదైతే వస్తుందో అక్కడ వాళ్ళు ప్లే చేయొచ్చు. ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో ఉన్న ఆడియన్స్కి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఏరియాలో సేమ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్లో కూడా యాడ్ని రన్ చేయొచ్చు. ఆ విధంగా అన్ని స్టేట్లలో, అన్ని ఏరియాస్లో కార్ డీలర్ కావచ్చు, ఎనీ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఎనీ చిన్న చిన్న ప్రాజెక్ట్కి సంబంధించి యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చిన్న చిన్న యాడ్స్గా కూడా ఎంకరేజ్మెంట్ చేస్తుంది జియో టీమ్. మరి ఫోర్త్ పాయింట్ మనం మాట్లాడుకుంటే ప్రీమియం ప్యాకేజ్. ఇది ప్రీమియం ప్యాకేజ్ వచ్చేసి యాడ్స్ ఏవైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో ఐఫోన్ కావచ్చు, లేదంటే 1 lakh+ ఫోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, హై అండ్ స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ రేంజ్ వరకు కూడా యాడ్ని రన్ చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ ఐపీఎల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఐపీఎల్లో డిస్నీ హాట్స్టార్ వచ్చేసి ఏదైతే కరెంట్ ఏవైతే మనకు వ్యూస్ ఉన్నాయో కరెంట్ వ్యూస్ని చూపించేది. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఏదైతే వ్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడు చూపించేది. బట్ ఇప్పుడు వచ్చేసి ఎంతమంది వాచింగ్ చేస్తున్నారు, టోటల్ వ్యూస్ ఎంత అని చూపిస్తుంది. అంటే ఒక పర్సన్ ఒక మొబైల్ తీసుకున్నారు, మధ్యలో బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ ఓపెన్ చేశారు, అలా ఒక 20 times 40 times ఓపెన్ చేస్తే 40 యూజెస్ పెరిగిపోతాయి. సో ఆ విధంగా టోటల్ వ్యూస్ని పెంచేస్తుంది జియో టీమ్. ఇక్కడ ఛాలెంజ్ వచ్చి పడింది. ఏంటా ఛాలెంజ్ అంటే ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి అసలు ఎవరు ఎంతమంది ఏ టైంలో చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అనేది వాళ్ళకు క్లారిటీ లేకుండా అయిపోయింది. మరి దానికోసం జియో టీమ్ ఏం చేసిందంటే థర్డ్ పార్టీ అయినటువంటి నెల్సన్ని టైఅప్ చేసుకుంది. అయితే ఇక్కడ ఎవరైతే మీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారో వాళ్ళ యూస్ ఎంత, సో ఎంతమంది చూస్తున్నారు, యాడ్ ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది ట్రాన్స్పరెన్సీ డాటా అంతా కూడా క్లియర్గా ఇవ్వడానికి థర్డ్ పార్టీ టీమ్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకు ట్రస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దాని ద్వారా చాలా కంపెనీస్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి ముందుకు వస్తున్నాయి. సో హాట్స్టార్ యొక్క సబ్స్క్రిప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే 62 million+ అని చెప్పొచ్చు, అంటే 6 కోట్లకు పైగా. అయితే టోటల్గా 10 కోట్ల మంది ఈ యొక్క 2025 ఐపీఎల్ అయ్యేలోపు టార్గెట్ని రీచ్ అవ్వాలనే
కాన్సంట్రేషన్తో ముందుకెళ్తుంది జియో టీం. అయితే ఇక్కడ మనం ఆలోచించుకుంటే మరి జియో ఏదైతే మనము జియో యాప్ ఉందో, లేదంటే మనము జియోలో హాట్‌స్టార్ ఏదైతే మనము గేమ్స్ చూడాలో అది మనము యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్యాకేజ్ అనేది ఉంటుంది. మరి ఈ ప్యాకేజ్ మనం మాట్లాడుకుంటే 3 months ఆఫ్ ప్యాకేజ్ 150 రూపీస్ అనుకున్నా కూడా 10 కోట్ల మంది అంటే ఇక్కడ 1500 crores రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో 500 రూపీస్ కావచ్చు, 1500 రూపీస్ కావచ్చు, 500 మొబైల్లో చూసుకున్న ఏదైతే మనం సబ్స్క్రిప్షన్ ఉందో 1 year ప్యాకేజ్ తీసుకున్నారంటే అక్కడ 10 crores అంటే 5000 crores రూపీస్ని ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఈ విధంగా ఇదే కాకుండా లేదంటే బ్యాండిల్ డీల్ అంటాం. బ్యాండిల్ డీల్ అంటే జియో సిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొత్త సిమ్ని తీసుకొని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అక్కడ నుంచి కాలింగ్ ప్లస్ డాటాతో పాటు ఏదైతే జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏదైతే ఎయిర్టెల్ కావచ్చు, వడాఫోన్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఇవన్నిటి నుంచి కూడా పోర్టబుల్గా మారినప్పుడు కూడా ఈ ఆఫర్ని అందించడం జరుగుతుంది. మరి దానితో పాటు కొత్త కనెక్షన్ టీవీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ సంఖ్య కూడా 15 నుంచి 20 లక్షల మంది కొత్త సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు. అక్కడ నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అయితే టీవీ కొన్న వాళ్ళ నుంచి, యాప్ నుంచి, యాడ్స్ నుంచి, అదేవిధంగా ప్రీమియం ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారో అక్కడ నుంచి, అండ్ అడ్వర్టైజ్మెంట్ నుంచి, ఏజెన్సీస్ నుంచి, ఈ విధంగా అన్ని చోట్ల నుంచి కూడా అంబానీ గారికి డబ్బులు వస్తూనే ఉంటాయి. దానితో పాటు ముంబై ఇండియన్స్ మీద వచ్చే ప్రాఫిట్ కూడా అంబానీ గారికి చేరుతుంది. మరి 2008 గురించి మనం మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ టీంకి 450 కోట్లతో అంబానీ గారు ఆ టైంలో కొనడం జరిగింది. ఆ సమయంలో రిచెస్ట్ టీం అంటే ముంబై ఇండియన్స్ అని చెప్పొచ్చు. మరి 2025లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి, మరి ఎంత అమౌంట్ అనుకుంటున్నారు? 1100 crores అనుకుంటున్నారా? లేదండి, 11,000 కోట్ల రూపాయలని చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ 24 times పెరిగిందని చెప్పొచ్చు. ఏదైతే ప్రైజ్ మనీ కావచ్చు, టికెట్స్ సేల్స్ నుంచి కావచ్చు, అదేవిధంగా బ్రాండ్ కాస్టింగ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి కూడా అంబానీ గారు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు. మరి 2024లో ఏదైతే ముంబై ఇండియన్స్ టీం ఉందో అక్కడ ఇన్కమ్ జనరేట్ చేసింది 737 crores అయితే టోటల్గా రెవెన్యూ జనరేట్, మరి నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే అంబానీ గారికి 109 కోట్ల రూపాయలని చెప్పొచ్చు. అండ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ముంబై ఇండియన్స్ టీంకి అంబానీ గారే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అంబానీ గారు ఇన్ని వేస్ నుంచి ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటున్నారు. అయితే ఏదైతే మనము టీవీ ఆన్ చేసి వాచ్ చేస్తున్నామో అక్కడి నుంచి ఎండ్ చేసేంత వరకు కూడా వచ్చే ఇన్కమ్ అంతా కూడా అంబానీ గారికే చేరుతుంది. IPL 2025లో అంబానీ గారు మరి ఈ యొక్క పెట్టుబడి మోడల్ ఏవైతే ఉందో, అదేవిధంగా క్రీడా రంగంలో మాత్రమే కాకుండా డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీ రంగంలో కూడా అంబానీ గారు దూసుకెళ్తున్నారు. అయితే మీకు ఏదైతే సోషల్ ఎంగేజ్మెంట్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి కావచ్చు, అండ్ మీకు ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ని ఏ విధంగా రెట్టింపు చేసుకోవాలనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మనము వీడియోస్ని చేస్తూ ఉంటాం. అయితే మీ బిజినెస్ని గ్రోత్ చేసుకోవాలన్నా, మీ యొక్క బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీకు స్ట్రగుల్స్ ఉన్నా కూడా వాటి మీద కూడా మనం వీడియో అందిస్తాం. కాబట్టి మీకు కావాల్సిన ఏదైతే బిజినెస్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన ఏదైతే మీకు గైడ్స్ కావాలో దాని గురించి మీరు కామెంట్లో రాయండి. డెఫినెట్గా దాని మీద మనం వీడియో చేయడం జరుగుతుంది. అయితే మరి అంబానీ గారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, మరి అంబానీ గారి యొక్క ప్లానింగ్ కావచ్చు, మరి ఈ వీడియోలో మీకు అన్నీ కూడా ఏ విధంగా 2025లో అంబానీ గారు ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నారో క్లియర్గా మీకు అందించడం జరిగింది. మరి అంబానీ గారి గురించి మీరు కామెంట్లో రాయండి. మరి ఈ యొక్క ఐడియా స్ట్రాటజీస్ అనేది మీకు నచ్చిందా అనేది కామెంట్లో రాయండి. మీకు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త టెక్నాలజీ అండ్ కొత్త బిజినెస్ ఫార్ములా ఏమైనా కావాలన్నా కూడా కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ వీడియోస్, మోర్ బ్యూటిఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ లక్పతి. నమస్తే.